అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి అలాగే పెద్దలకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే హెల్దీ లడ్డు రెసిపీ అన్నమాట. చేసుకోవడం చాలా తేలిక అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుని రోజుకొక లడ్డు తిన్నా చాలు. పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలాగే పెద్దల్లో వెయిట్ మేనేజింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుంటూ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు దాకా అవిసె గింజలు వేసుకుని దోరగా వేయించాలి. అవిసె గింజల్ని మరీ మంట పెంచేసి వేయించకూడదండి, సన్నటి సెగ మీదే నిదానంగా వేయించాలన్నమాట. ఒక 5-10 నిమిషాలకి లైట్గా రంగు మారి చిటపటమనే శబ్దం వస్తుంది. అంతవరకు కూడా వీటిని నిదానంగానే గరిటెతో కలుపుతూ వేయించేసేయండి. ఫ్లాక్స్ సీడ్స్లో మనందరికీ తెలుసు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీంతో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. పెద్దవాళ్ళలో హార్ట్ హెల్త్కి అలాగే హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు కంటికి, చర్మానికి అలాగే బోన్ హెల్త్ని కూడా ఇస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిది. అవిసె గింజల్ని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు దాకా నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా చిటపటలాడేంత వరకు దోరగా సన్నటి సెగ మీద వేయించేసేయండి. నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో బోన్ హెల్త్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతాయి, అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో నువ్వుల్ని ఈ విధంగా వేయించేసి అవిసె గింజలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో వాటిలోకి వేసేసుకుని పక్కన పెట్టేసేయండి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా బాదం పలుకులు వేసుకుని బాదాంని కూడా సన్నటి సెగ మీదే గింజ లోపల వరకు వేగేంత వరకు నిదానంగా వేయించేసేయండి. ఇక్కడ బాదం పప్పుకి బదులుగా మీరు పల్లీలనైనా వాడుకుని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బాదంలో వైటమిన్ ఇ, మెగ్నీషియం అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్కి, స్కిన్ హెల్త్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ గింజలన్నీ కూడా నిదానంగా దోరగా సన్నటి సెగ మీద వేయిస్తేనే, గింజ లోపల వరకు వేగితేనే లడ్డూ రుచి మరింత పెరుగుతుందన్నమాట. బాదం పప్పు మాడిపోకుండా ఇలా దోరగా వేగాలి. సో అలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా దోరగా వేయించేసేయండి. అన్నీ చక్కగా వేగిపోయాక మరొక ప్లేట్లోకి వీటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. రాగుల్లో మనందరికీ తెలుసు కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ బోన్స్ అనేవి వీక్ అవ్వకుండా చేస్తాయి అండ్ ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెద్దల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట. లో ఫ్లేమ్లో రాగి పిండిని కూడా నేతిలో కమ్మటి వాసన వచ్చేంత వరకు స్లోగా వేయించండి. గరిటెతో కలుపుతూ చక్కటి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆపి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న బాదం అలాగే ఎండు కొబ్బరిని వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 4 యాలక్కాయలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసేసి ఒక్కసారి బ్లెండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ప్యాన్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి రోస్ట్ చేసుకున్న అవిసె గింజల్ని, నువ్వుల్ని కూడా వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ప్యాన్లోకి వేసేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా బాగా పండిన ఖర్జూర పళ్ళు వేసుకోండి. ఇక్కడ ఖర్జూరానికి బదులు మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. ఇది బాగా బ్లెండ్ అయ్యి స్మూత్గా కలవడం కోసం కాస్త బ్లెండ్ చేసుకున్న పొడిని కూడా వీటితో పాటు కలిపేసి బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసుకున్న ముద్దని పొడిలోకి వేసేసి చేత్తో బాగా కలపండి. అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక కొద్ది కొద్దిగా తీసుకుని చేత్తో మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసేయండి. మీకు ఒకవేళ లడ్డూలు అంకట్లేదు అని అనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. బట్ మనం తీసుకునే క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూల కింద చుట్టేసుకుని ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు బయటే ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే మనం తినచ్చు. మరి ఎంతో రుచికరంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే ఈ లడ్డూని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.